अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के कंदी जेल लगाचरला केस। संगारेड्डी सेंट्रल जेल के वकील किसानों को लगाचरला मामले में गुज़िश्ता माह की 13 तारीख को गिरफ्तार किया गया था। गिरफ्तारी के बाद से हम जमानत के लिए अदालतों में लड़ रहे हैं। 36 दिन के बाद नामपल्ली की खुसूसी अदालत से किसानों को कल जमानत मिल गई। साबिक़ MLA नरेंद्र रेड्डी और 4 दीगर किसानों को चरलापल्ली जेल से रिहा किया गया है। किसानों के खिलाफ मुकदमात दर्ज कराने के लिए अदालतों में लड़ेंगे। किसान हीरा नायक पुलिस ने बेड़ियों के मामले में जोश का मुजाहरा किया। KTR BRS की कानूनी टीम लगाचरला के मुतासरीन के साथ खड़ी होगी। किसानों की तरफ से अदालत में जमा कराए जाने वाले जमानती दस्तखत और जमा की रकम BRS पार्टी बर्दाश्त करेगी। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। నా పేరు రాతడు ఆ కేసుకి నాకు సంబంధం లేదు. ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయినరు అందరూ, మేము పోలేము. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయినారు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినారు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. ఇంకా స్టేషన్లో ఎక్కించి తీసుకుపోయిండ్రు. ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి, వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు, అంటే కొట్టిండ్రు. ముంబై వచ్చి 10 రోజులు అయింది. సంఘటన ముందు 10 రోజులు వచ్చి 17 మంది రిలీజ్ అయినాము. మాతో పాటు ఇంకా 15 మంది దాకా లోపల ఉన్నారు సార్. వాళ్ళందరూ ఒకేసారి రిలీజ్ అయింటే చాలా సంతోషపడుతుంటాము. ఈరోజు మేము బయటికి వచ్చిన సంతోషం మాకు లేదు సార్. మేము కోరుకునేది ఒకటే, మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు మాతో పాటు 15 మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా సంతోషపడే వాళ్ళం సార్. కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపల వాళ్ళను దోషులుగా నిర్బంధించిండ్రో. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కుట్రలకు మీద న్యాయ పోరాటం గెలిచింది. మేము న్యాయం ధర్మాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని మన రామన్న KTR హయాం లోపల మా రైతు సోదరులకు అందరికీ బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. నిన్ననే మా పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా, మా మాజీ MLA గారు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోరాటం మా బసన్న ఇంతకుముందే చెప్పినట్టు మా రైతు సోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు. దీని తరపున మన BRS ప్రభుత్వం ఇంకా మన KTR గారు, మా మాజీ MLA పట్నం నరేందర్ అన్న హయాం లోపల వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాము. ఎలాంటి కేసులు లేకుండా మేము ఇంకా వాళ్ళ మీద వాళ్ళ భూములను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేసి మేము ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం. ఇంతటితో వదిలేయం. వాళ్ళ భూములు ఇప్పటికీ రైతు సోదరులు కూడా చెప్తానే ఉన్నారు, మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని చెప్పేసి. ఏ ఆదాని వచ్చినా ఏ సీఎం రేవంత్ రెడ్డిని నేను ఒక సవాల్ విసురుతున్నా. ఎందుకంటే రైతులు మేము భూము ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా అక్రమంగా భూములు లాక్కోవడం అనేది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. సో దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, కేంద్రం లోపల కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇంకా రైతు సోదరులు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మా లీగల్ సెల్ తరపున, BRS పార్టీ లీగల్ సెల్ తరపున మేమంతా రామన్న హయాం లోపల వాళ్ళనందరినీ కూడా అతి త్వరలో వీలైతే ఈ వచ్చే వారం లోపల ఇంకో వారం 10 రోజుల లోపల వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంగా మా రైతు సోదరులు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.